తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వద్ద రైతులు రాస్తారోకో చేశారు. గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడికాపులు కాస్తున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయని, తూకం వేసిన బస్తాలు తడిసిపోవడంతో తాము తిరిగి బస్తాలను ఆరబెట్టాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట మెదక్ ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, PACS అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. ఈరోజు రామాయణపేట ఎస్సీ కాలనీ ఐకేపీ సెంటర్ వద్ద రైతులకు దీనస్థితి చూస్తుంటే వచ్చిపోయే ప్రయాణికులు, ఉద్యోగాలకు వెళ్ళే ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా అయ్యో అని చెప్పేసి బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏప్రిల్ 24 తారీఖు నాడు సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా వడ్లని కూడా ఇంకా 4000 సంచులు రోడ్డు మీద ఉన్నాయి. అకాల వర్షాలతోటి పంటని తీసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టి పాలాలైన పంట ఎండిపోయి పాలాలైనవి. ఒక్కొక్క సెంటర్లో ఇప్పటికీ వాళ్ళు అయిపోయి మొత్తం సెంటర్ ఖాళీ చేసేసి వాళ్ళ రైతులు కొత్త విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు సాగు కోసం సిద్ధంగా ఉంటే మా రైతులందరం ఎస్సీ కాలనీలో అందరం మేము రోడ్డు మీదే ఉన్నాం. దీనికోసం రైస్ మిల్లర్కి వెళ్తారేమో వాడు వెయిట్ తక్కువ అంటారు, రైస్ మిల్లర్లు పచ్చుకున్నాయంటారు, వదం లేదంటారు, అన్ని రకాల దోపిడీ మా మీదే. ఇప్పుడు మేము నిన్న ఐకేపీ వాళ్ళ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, రైస్ మిల్లర్లు మొత్తం అన్ని కూడా గోడౌన్లన్నీ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఇవి డంప్ చేసుకోవడానికి వడ్డు లేవు, దానివల్ల లేట్ అవుతాను అంటున్నారు. గంజిలో పోతేనేమో కాగితాలు ఇస్తుండు, ఆధార్ కార్డు పెట్టుకొని. మాకు సెంటర్ కాగితాలు పంపులు లేదు, ఏం పంపులు లేదు, మీ ఇష్టం ఉంటే కొనుకొచ్చుకొని కప్పుకోర్రి పోసుకోర్రి అని అన్నాడు. ఇప్పటికి కూడా 20 లారీల దాకా అట్లున్నాయి రోడ్డు మీద తీసుకుపోతాడు. నేను ఇప్పటికి ఒక 50-60 సంచులు మొలకొచ్చింది, మొలక పట్టుకొని తల్లాడుతాను. నెలకొని ఏడుస్తాం సార్, మాకు బతికెట్లా, మా బతికే దాని మీద మా ఆధారం ఉన్నది. మేము ఏంటంటే బతుకుడు, మేము పిల్లలు గోదా గొడ్డు లేకుండా ఇవన్నీ ట్రాక్టర్లు కిరాయిలు పెట్టుకుంటా ఒక్కొక్క మనిషికి 500, 600 ఒక 10 రోజులు ఎండ వచ్చినా కానీ ఇప్పటికి కూడా అప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.